ఇక డీటెయిల్స్ చూద్దాం. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే క్రౌన్ పాలిమర్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు. అన్నా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే క్రౌన్ పాలిమర్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాము. ప్లాస్టిక్ కవర్లు కావడంతో మంటలు అతి వేగంగా వ్యాపిస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళనైతే ప్రస్తుతానికైతే అక్కడ ఖాళీ చేయించినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే 2 ఫైర్ ఇంజిన్లతో ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ విజువల్స్ లో చూస్తున్నాము. మరి కాసేపట్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉండి అన్నా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే క్రౌన్ పాలిమర్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతానికైతే 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రమాదం జరగడానికి గల కారణాలకు సంబంధించి అయితే ఆరా తీస్తున్నారు. అటు షాప్ యజమానులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందులో ఎవరైనా చిక్కుకున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి అనే వివరాలు అయితే తెలియరావాల్సి ఉంది. మంటల్ని అదుపు చేసేందుకైతే 2 ఫైర్ ఇంజన్లు కష్టపడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇంకా మంటలు అయితే అదుపులోకి రాలేదు. ప్లాస్టిక్ కవర్ల గోధం కావడంతో మంటలు అతి వేగంగా వ్యాపిస్తున్నాయి. అది క్లియర్గా తెలుస్తుంది. దట్టమైన పొగ కూడా వ్యాపించింది. ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అయితే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అన్న అంశానికి సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియరాలేదు. మరి ప్రమాద సమయంలో బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటి అన్న అంశం కూడా ఇప్పటివరకు తెలీదు. దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.